అయోధ్య ఆర్డీఎక్స్ బాంబు సంథింగ్ ఇది ఉంది. అది రూమరా లేకుంటే నిజమా? కోతులు వచ్చి ఆర్డీఎక్స్ బాంబును ఇట్లా డిస్మాండిల్ చేసినాయనే ఒక ఉంది. అది రూమరా లేకుంటే నిజమా? అది ఖచ్చితంగా నిజమే. అది రీసెంట్ గా దాని మీద ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అవినాష్ సార్ అని చెప్పేసి ఆయన కూడా వచ్చి చెప్పిండు మన లాస్ట్ ఇయరే. యాక్చువల్గా అది ఇన్సిడెంట్ ఏమైంది అని అంటే అయోధ్యకి 1988 అనుకుంటా, 1998 ఆ టైంలో ఏంటంటే ఇంటెలిజెన్స్ కి ఒక సమాచారం వచ్చింది. ఏమొచ్చింది అని అంటే అయోధ్యకి చాలా ఆర్డీఎక్స్ టైం బాంబర్లు అనేవి ఫిక్స్ చేసారు అని అంటే ఇమీడియట్ గా వాళ్ళందరూ వచ్చేసారు. పోలీసులు అందరూ వచ్చి మొత్తం చెక్ చేసారు. వాళ్ళు ఎన్నైతే దొరికినాయో అవన్నీ కూడా డిఫ్యూజ్ చేసారు. ఒకరిని పట్టుకొని వాడిని వేసారు. సో వీళ్ళంతా రిలాక్స్ ఉన్నారు. అంతా అయిపోయింది, వీడు దొరికింది అనుకోండి. వాడు ఏం చెప్పిండంటే ఒక బాంబు ఉంది ఇంకా అది పేలిపోతుంది అంటాడు. అయోధ్య రామ జన్మభూమి దగ్గర. ఎక్కడ అంటే మనోడు అయోధ్యలో హనుమాన్ గడి అనే ఒక ఆలయం ఉంటుంది, హనుమంతునికి సంబంధించింది. వీళ్ళంతా భయపడిపోయి ఇమీడియట్ గా టెంపుల్ కాడికి ఉరికి పోయి చూస్తే అక్కడిక్కడ సర్చ్ చేసి ఎక్కడ కూడా దొరకలేదు. ఈ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అవినాష్ సార్ అనేట ఆయన ఇట్లా చూస్తే అక్కడ సంథింగ్ వాటర్ కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించింది ఒకటి ఏదో ఉంది. అక్కడ ఏం చేస్తుందనంటే ఒక కోతి, ఒక వానరము సంథింగ్ ఏదో పట్టుకొని పీక్తుంది. ఈయనకు అర్థం కాలేదు, బట్ ఏదో పీక్తుంది అనేది అర్థమయ్యి ఏం చేసిండంటే ఆయన దగ్గర కొన్ని బనానాస్ వేసిండు. ఆ కోత అప్పుడు అది వదిలేసి ఆ బనానాస్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఏందని చెప్పిపోయి వీళ్ళు చూస్తే ఆడ సెట్ చేసింది ఏదైతుందో అది ఆర్డీఎక్స్ బాంబు. అయోధ్య ఆర్డీఎక్స్ బాంబు సంథింగ్ ఇది ఉంది. అది రూమరా లేకుంటే నిజమా? కోతులు వచ్చి ఆర్డీఎక్స్ బాంబును ఇట్లా డిస్మాండిల్ చేసినాయనే ఒక ఉంది. అది రూమరా లేకుంటే నిజమా? అది ఖచ్చితంగా నిజమే. అది రీసెంట్ గా దాని మీద ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అవినాష్ సార్ అని చెప్పేసి ఆయన కూడా వచ్చి చెప్పిండు మన లాస్ట్ ఇయరే. యాక్చువల్గా అది ఇన్సిడెంట్ ఏమైంది అని అంటే అయోధ్యకి 1988 అనుకుంటా, 1998 ఆ టైంలో ఏంటంటే ఇంటెలిజెన్స్ కి ఒక సమాచారం వచ్చింది. ఏమొచ్చింది అని అంటే అయోధ్యకి చాలా ఆర్డీఎక్స్ టైం బాంబర్లు అనేవి ఫిక్స్ చేసారు అని అంటే ఇమీడియట్ గా వాళ్ళందరూ వచ్చేసారు. పోలీసులు అందరూ వచ్చి మొత్తం చెక్ చేసారు. వాళ్ళు ఎన్నైతే దొరికినాయో అవన్నీ కూడా డిఫ్యూజ్ చేసారు. ఒకరిని పట్టుకొని వాడిని వేసారు. సో వీళ్ళంతా రిలాక్స్ ఉన్నారు. అంతా అయిపోయింది, వీడు దొరికింది అనుకోండి. వాడు ఏం చెప్పిండంటే ఒక బాంబు ఉంది ఇంకా అది పేలిపోతుంది అంటాడు. అయోధ్య రామ జన్మభూమి దగ్గర. ఎక్కడ అంటే మనోడు అయోధ్యలో హనుమాన్ గడి